I praise God, దేవుని నేను స్తుతించుచున్నాను. and at the very outset, I give all glory, majesty, and honor to our only Savior, Lord Jesus Christ, for this special day and for this fellowship. ఈ యొక్క ప్రత్యేకమైన దినం కొరకు అదేవిధంగా దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచున్నాను. And since this today is the Good Friday, and I wish all of you in the name of Jesus a very good Friday. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మీ అందరికీ శుభ శుక్రవారం అని మిమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు చెప్తున్నాను. Yeah, Good Friday observation or celebration. శుభ శుక్రవారము ఆచరించుట లేదంటే దీన్ని పాటించుట అనేది. And one brother was telling we should not do it as a customary way or as the traditional way, but it should be a special day for all of us today. నాతో ఒక సహోదరు అంటూ వచ్చారు, ఇది ఆచారంగా అలవాటుగా లేదా ఒక పద్ధతిగా చేయకూడదు, కానీ ఇక్కడ దేవుని యొక్క గొప్ప విషయాన్ని మనం గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. Okay, so since we are running short of time and even now people have not come in full flesh, yet we are not waiting for anybody else. We'll go ahead with the word of God. మనకి సమయం తక్కువ ఇవ్వబడుతూ వచ్చింది, అయినప్పటికీ అందరు రాలేదు, కానీ మనము మన యొక్క వాక్య భాగంలోకి మనం ప్రవేశించి దేవుని ఆరాధిద్దాం. So once again I thank God for this opportunity. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. And also I extend my heartfelt gratitude towards our beloved brother, God's servant Banerjee brother. నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరుడు బెనర్జీ కుమార్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And also I thank you all for accepting me to speak the word of God for today's occasion. ఈరోజు మీ అందరి ముందు నిలబడి నేను కూడా దేవుని వాక్యం పంచుకోవడానికి మీరు కూడా నాకు అవకాశం ఇచ్చింది, మీకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. So I am very happy to see you all once again. మిమ్మల్ని అందరిని చుట్టూ నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరి ఒకసారి I think almost all of you have seen me already. ఆల్రెడీ ఇంతకుముందు నన్ను ఒకసారి మీరు అందరు చూశారు, మనందరికి పరిచయం ఉంది. మరి ఒకసారి నన్ను ఆహ్వానించింది, మీకు వందనాలు. Since I am from non-Telugu background, I have to speak in English. నాకు తెలుగు రాదు కాబట్టి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తుంది. But I am sorry to tell is that I neither speak good Telugu nor speak good English. నేను మీకు ఈ విషయం చెప్పాలి, నేను మంచి ఇంగ్లీష్ మాట్లాడలేను, అందుకని మంచి తెలుగు మాట్లాడలేను. But I feel little bit comfortable with English, that's why I am speaking. I am not a foreigner. నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం కొంచెం అనువుగా ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్లోనే వాక్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. While speaking, almost all of you are very well qualified and English medium students are there. But if I commit some mistake, please try to understand and forgive me. నాలో ఏదైనా ఒక పొరపాటున ఏదైనా తప్పు మాట్లాడితే మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి గమనించి మీరు అర్థం చేసుకొని దాన్ని క్షమించాలని కోరుకుంటున్నాను. But my desire is that the word of God, the message must reach everybody. నా ఆశ, నా యొక్క కోరిక ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరికి చేరాలనేది నా ఆశ. And this is my desire that everybody must have a new kind of impartation and new kind of experience and challenge as we observe this Good Friday. మనం ఈ శుభ శుక్రవారము పాటించేటప్పుడు మనందరికీ ఒక క్రొత్త అనుభూతి, క్రొత్త ఆచరణ అనేది కలిగి ఉండాలి అనేది నా యొక్క ఆశ. Because this is not the first time we are celebrating or observing Good Friday. ఇది మొట్టమొదటిసారి కాకపోవచ్చు, అనేక సార్లు మనము ఈ శుభ శుక్రవారాన్ని మనం పాటించి ఉంటాము. So we have been observing year by year. ప్రతి సంవత్సరం మనము ఇది జరిగిస్తూనే పాటిస్తూనే వస్తున్నాం. So shall we turn our Bibles to the epistle of Apostle Paul to the Ephesians chapter 1. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. And we will read maybe
one verse, that is verse 7. మనందరము కలిసి ఏడవ వచనం మనం చదువుకుందాం. In him we have redemption దేవుని through his కృపామాశ్చర్యమును blood, బట్టి ఆ the ప్రియునియందు forgiveness ఆయన of రక్తం sins, వలన మనకు according విమోచనం to the అనగా riches మన of అపరాధములకు his క్షమాపణ grace. మనకు కలిగి ఉన్నది. Shall we lift to the Lord in prayer, please? దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. Gracious God, Heavenly Father, we thank you and praise you for this day and for this time to meditate the word of God. So dear God, as we are in your presence, Lord, with great expectation we look unto you. Please speak to us, Lord. Speak to me, speak through me, and speak to us so that it will be a great deal of blessings for each one of us, because we ask this prayer in Jesus' precious name. Amen. Amen. So this one part I want to deal for this evening morning meditation. ఈ ఉదయకాల ధ్యానం కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందామని నేను ఆశపడుతున్నా. According to his not that one, seventh one, yeah, okay, through his blood. ఆయన రక్తము ద్వారా. And shall we turn our Bible to read Hebrews chapter 9 verse 22. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం కలిసి చదువుకుందాం. And according to the law, మరియు ధర్మశాస్త్ర ప్రకారము almost all things are purified with blood, and without a shedding of blood there is no remission. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. There is a well-known slokam which is found in Shambedam. Almost all of you know that one. Generally the preacher will recite it. Sarva papa pariharo rakta prukshanam avashyakam tad raktam paramatmena punyadana baliyagam. So the meaning is there is no remission of sins without the shedding of blood. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. శ్లోకం కూడా మనకి తెలియజేస్తుంది. So this blood talks about the blood of Jesus Christ. ఈ రక్తము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం గురించి చెప్తుంది. So by this what we understand according to Hebrews chapter 9 verse 22 is we have forgiveness of sins through the only blood of Jesus Christ. హెబ్రీ రాసిన పత్రిక 9:22 ద్వారా మనకి తేటగా తెలియపరచబడుతుంది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ విమోచన ఉంటుందని. Before Jesus Christ came to this world, యేసుక్రీస్తు ప్రభువారి ప్రపంచంలోకి రాకముందు, భూమి మీదకి రాకముందు, there used to be a practice for the Israelites for offering sacrifices for the remission of their sins. పాప క్షమాపణ కొరకు ఇశ్రాయేలీయులకు ఒక ఆచారము, లేదంటే ఏదైనా ఒక జంతువుని బలివ్వటం అనేది, రక్తం చిందించడం అనేది ఒక ఆచారంగా ఉండేది. And how it changed and permanently confirmed with the blood of Jesus Christ, we understand when Good Friday came. అది ఏ రీతిగా మార్చబడుతూ వచ్చిందో, శాశ్వతంగా ఏ రీతిగా ఒక్కసారి జరిగించబడుతూ వచ్చిందో ఆ విషయం మనకి ఈ శుభ శుక్రవారము తెలియజేస్తూ వస్తుంది. So we all know today is the greatest day or a special day, or we can say good day for all mankind in the world. ప్రపంచంలో సర్వ మానవాళికి అందుకని ఈ దినము ఒక గొప్ప దినముగా, ఒక మంచి దినముగా, చాలా శుభ దినముగా మనకి పరిగణించబడుతుంది. That is why today means today the Friday is called Good Friday. అందుకనే ఈ శుక్రవారాన్ని
మంచి శుక్రవారము లేదా శుభ శుక్రవారం అని పిలుస్తున్నారు. Then the question occurs or emerges, why today is called Good Friday? మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఎలా ఈ శుక్రవారము మంచి శుక్రవారం అవుతూ వచ్చింది? Why it is Good Friday? ఎందుకు అవుతూ వచ్చింది మంచి శుక్రవారం? In a year we have altogether I think 52 Good Fridays. సంవత్సరంలో మనకి దాదాపు 52 శుక్రవారాలు ఉన్నాయి. But one Good Friday in a year is called, one Friday is called Good Friday. కానీ ఒక్క శుక్రవారాన్ని మాత్రమే మంచి శుక్రవారము శుభ శుక్రవారం అని పిలుస్తున్నాం. You know why? మీకు ఎందుకో తెలుసా? On April 3rd AD 33, mostly accepted day, at 3 p.m. Jesus our only Savior, He died on the cross of Calvary. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు. So when He died on that day, the work of salvation was wrought on the cross of Calvary for all mankind. ఆ శుక్రవారంన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా శిలువలో మనందరికీ ఆ రక్తం ద్వారా విమోచన అనేది తీసుకురాబడుతుంది. As a result, today we all the believers are saved by faith through the blood of Jesus Christ, which was shed on the cross of Calvary to cleanse us, to save us and to forgive us. ఆ రక్తం ద్వారా మన యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ రక్తము మన పాపం నుండి మనల్ని విమోచించి మనల్ని కడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తూ వచ్చింది. And it is also by the grace of God. అది కూడా దేవుని కృప వలన మనకు జరుగుతూ వచ్చింది. It was because of the love of God towards the mankind. అది దేవుని యొక్క మహా ప్రేమను బట్టి మనుషుల పట్ల అది మనకి లభిస్తూ లేదా మనకి జరుగుతూ వచ్చింది. Now let us see quickly why only Jesus' blood will save us. ఇప్పుడు దేవుని యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే మనల్ని ఎలా కడగలుగుతూ వచ్చింది అనేది చూద్దాం. As I told earlier, before Jesus died and shed His holy precious blood for us, there was a shedding of blood in the Old Testament, in the scriptures. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించి మరణించక ముందు కూడా రక్తము చిందింపబడటము లేదా ఆ రక్తం కార్చడం అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. So in the scripture it says every year there used to be offering of sacrifices of animals or birds. లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరము ఈ యొక్క అర్పణ బలి అర్పణ అనేది జంతువుల యొక్క కానీ పక్షుల యొక్క రక్తాన్ని చిందించడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. And this shedding of blood was for remission of sins. ఈ యొక్క రక్తము చిందించడం అనేది పాపాల యొక్క పరిహారం కోసం చిందిస్తున్నారు. But it did not save a sinner from his or her sins. ఆమె లేదా ఆయన యొక్క పాపము నుండి విడిపించబడటానికి ఆ రక్తం చిందించబడట్లా. Because animal sacrifices were not sufficient for saving or cleansing the sins of mankind. మానవుల యొక్క పాపము కొరకు జంతువుల యొక్క రక్తం అనేది వాటి యొక్క బలి అనేది ఏమాత్రము సరిపోవట్లా. Yes, animal sacrifices were insufficient. అవి ఏమాత్రము సరిపోవట్లేదు, అవి చాలా తక్కువ అవుతున్నాయి, అంతగా మానవుల పాపములు ఉంటున్నాయి. If we read Hebrew chapter 10 verse 1, few verses we'll read. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ I'll read first Hebrews chapter 10 verse 1. For the law, having a shadow of the good things to come and not the very image of the things, can never with these same sacrifices which they offer continually year by year make those who approach perfect. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ గలదయ్యే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. And to get some more clarification, we will read
verse 4 also. For it is not possible that the blood of bulls and goats could take away sins. ఇంకా మనకు అర్థం కావాలంటే 4వ వచనం కూడా చదువుదాము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. That's why Jesus Christ came to this world. I mean, God became man and came to this world to shed his blood. ఆ విషయం కొరకే దేవుడు మానవ రూపంలో ఆయన రక్తాన్ని చిందించడం కోసము ఈ భూమి మీదకి వచ్చాడు. Because it was God's plan that Christ's death fulfills God's will. దేవుని యొక్క చిత్తము కేవలం యేసు క్రీస్తు ప్రభువారి మరణం ద్వారానే నెరవేర్చబడుతుందని దేవుడు ఉద్దేశించిన వారుగా పంపించాడు. If you read verse 5 to 7, verses 5 to 7, it is written, therefore when he came into the world, he said, sacrifice and offering you did not desire, but a body you have prepared for me. 5వ అధ్యాయము 10వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం వరకు చదువుకుంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ in burnt offering and sacrifices for sin you had no pleasure. Then I said, behold, I have come. In the volume of the books it is written of me to do your will, O God. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. See, if we want to know a little more clear information about the sacrifice that used to be offered in the Old Testament, I just want to ask you to refer to the book of Leviticus, chapter 1 and 2. మనకి ఇంకా ఎక్కువగా అర్థం కావాలంటే పాత నిబంధనలోని లేవి కాండము 1వ అధ్యాయము 1 verse 2. 1వ అధ్యాయము 2వ వచనము చదువుదాం. నీవు ఇశ్రాయేలీలో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలేను. So to offer sacrifice they have to bring animals. ఎప్పుడైనా ఒక పాప పరిహారార్థ బలి అర్పించాలంటే వారు జంతువులను తీసుకురావాల్సిన. But according to Hebrews chapter 10 verse 1 we understand this can never make perfect. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చూస్తే ఈ జంతువులు ఏ మాత్రం సరిపోవు అని చెప్పబడుతుంది. Likewise if we read Hebrews chapter 2 verse 10, అలాగే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కూడా చదివినట్లయితే, chapter 5 and 9, 5వ అధ్యాయం 9వ వచనం కూడా, chapter 11 and 40, 11వ అధ్యాయము అలాగే 40వ వచనం కూడా and చూసినట్లయితే, also Hebrews chapter 12 and 23, if you read the sacrifices of animals can never make perfect a human being. 12వ అధ్యాయం 23వ వచనం కూడా ఉంది. ఈ వచనాలన్నీ మనం చదివినట్లయితే జంతువుల యొక్క బలి వాటి యొక్క రక్తము మానవుల యొక్క పాపానికి ఏ మాత్రం సరిపోవు, పరిహారం చెల్లించలేవు అని మనకు తెలియబడుతుంది. If you read Hebrews chapter 7 verses 11 and 19, it tells animal sacrifices could never begin to make anyone perfectly fit for God's presence. దేవుని యొక్క సన్నిధికిలో నిలబడటానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం చూసుకున్నట్లయితే జంతువుల యొక్క రక్తము లేదా జంతువుల యొక్క బలి ఏమాత్రము సరిపోవని, ఏమాత్రము అవి దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టలేవని మనకు తేటగా అర్థమవుతుంది. If we read the first 7 chapters of the book of Leviticus, లేవికాండము మొదటి 7 అధ్యాయాలు మనం చదివినట్లయితే we have 5 different offerings which were offered in those days. ఆ రోజుల్లో 5 రకాల అర్పణలు మనం అక్కడ చూడవచ్చు. Those 5 offerings or sacrifices were burnt offering. ఆ 5ట్లో మొదటిది burnt offering అంటే దహన బలి, and grain offering, ధాన్యాన్ని అర్పించటము, peace offering, సమాధాన అర్పణ, 4th one sin offering, పాప పరిహారార్థ బలి, and 5th one is guilt offering.
Guilt. Those aparadha bali. అపరాధ పరిహారార్థ బలి. Okay. So the first three of these are called soothing aroma. ఈ మొదటి 3 అర్పణలు దేవునికి అర్పించే Soothing aroma ante parimala subhasana. Soothing aroma at మంచి సువాసనతో నింపబడిన అదే burnt offering, grain offering and peace offering. When they used to offer, it used to be a soothing aroma. It used to go to God's presence with a sweet smell. దేవుని యొక్క సన్నిధికి మంచి సువాసన గల అర్పణముగా ఈ మొదటి 3 అర్పణలు దహన బలి, పాప పరిహారార్థ బలి, అలాగే ధాన్యం సంబంధించిన బలి కూడా దేవునికి ఇష్టమైన బలిగా, సువాసన గల బలిగా చూడవచ్చు. Sin offering and guilt offering, they were not a soothing aroma. పాప పరిహారార్థ బలి అలాగే అపరాధ బలి దేవునికి ఇష్టమైన లేదా సువాసన ఇచ్చే బలిగా ఉండవు. Whatever it may be, none of these offerings could take away sin or make the worshipper fit for the presence of God. దేవుని యొక్క సన్నిధిలో నిలబడటానికి ఏ అర్పణ అయినప్పటికీ అవి సరిపోయినట్లుగా మనం ఇక్కడ చూడలేము. Of course, in those days they had a faith or instruction that by bringing them, the worshipper should have a faith and his desire for forgiveness. ఆ రోజుల్లో, ఆ దినాల్లో వారి యొక్క విశ్వాసముతో, వారి యొక్క విశ్వాసమును బట్టి వారు ఆ బలి అర్పిస్తూ దేవుని సంతోష పెట్టాలని ప్రయత్నించారు. And they had a faith to have acceptance by God. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వాటిని అంగీకరించేవాడు. So with a good heart they used to come to offer these offerings. వారి యొక్క పశ్చాత్తాపంతో, మంచి హృదయంతో వారు విశ్వాసంతో ఆ బలులను తీసుకొని దేవుని దగ్గరికి వచ్చేవారు. So God, seeing the believers offering, that covered his sins and forgave him. వారి యొక్క ఆ విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క హృదయాన్ని చూసి దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించేవాడు. But what we understand here is all of these offerings signify the Lord Jesus Christ as the Lamb of God. ఈ అర్పణలన్నీ వేటిని సూచిస్తున్నాయి అంటే యేసు క్రీస్తు ప్రభువారిని ఒక గొర్రె పిల్లగా చూపిస్తున్నాయి. Because he was sacrificed to take away the sins of all his people. ఆయన మాత్రమే ప్రజలందరి పాపాలను తీసివేయగలడని ఆయన ఒక గొర్రె రూపంలో మనకు చూపిస్తున్నాడు. Both those who lived before Christ and afterwards. క్రీస్తుకు ముందు ఉన్నవారు, క్రీస్తు తర్వాత వచ్చిన వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఒక గొర్రెగా వారికి కనబడుతున్నారు. John 1:29 says that Jesus is the Lamb of God. యోహాను సువార్త 1:29 యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెగా మనకు అక్కడ చూపించబడుతున్నారు. He came and died for us on the cross of Calvary on 3rd April AD 33. క్రీస్తు శకం 33 ఏప్రిల్ 3 యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు బదులుగా ఒక గొర్రె పిల్లవాలే ఆయన మరణించి బలి చేసిన వాడుగా ఉండొచ్చు. Of course, some scholars they believe he was crucified on the cross on 7th April AD 30. కొంతమంది 7 ఏప్రిల్ 33 ఆయన బలి అయిపోయాడని కొంతమంది ఆయన్ని వర్ణిస్తూ వచ్చారు. But Jesus lived 33.5 years. That's why we count from first day to 33. That's why April 3rd AD 33 we say. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికారని మనము తెలుసు కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనము ఆయన మొదటి సంవత్సరం నుండి మనము లెక్క పెట్టుకుంటూ వస్తాం. And why some scholars they believe April 7th 30 AD 30, because some scholar they say that Jesus was born between BC 6 and 4. కొంతమంది ఎట్లా ఆయన వర్ణిస్తారంటే, అంటే ఎలా కొంతమంది లెక్క పెడతారంటే క్రీస్తు శకము లేదా క్రీస్తు పూర్వము 4వ సంవత్సరం లేదా 6వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ తర్వాత ఈ క్యాలెండర్ అనేది వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని 30వ సంవత్సరంలో 7వ సంవత్సరం ఆయన ఇట్లా 30వ సంవత్సరంలో ఆయన మరణించారని కొంతమంది
ఆ లెక్కలు వేస్తుంటారు. So both these, if you take up, it will take 33.5 years only. ఏది తీసుకున్నా మనం యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలే బ్రతికారని మనకు లెక్క చూపు. But one thing is sure, that Jesus died for our sin as a permanent sacrifice for ఏదేమైనప్పటికీ ఎప్పుడు మరణించినప్పటికీ ఆయన మాత్రము నీ కోసం నా కోసము శాశ్వతమైన బలి ఆయన ఒక గొర్రెపిల్లగా జరిగిస్తూ వచ్చారు. And as we saw, each of these 5 offerings in Leviticus signifies the element in Christ, one sacrifice on the cross. ఆ పాత నిబంధన లేవికాండంలో ఉన్న 5 బలులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన ఒక్క బలిని చూపిస్తున్నాయి. He died only for once. ఆయన ఒక్కసారే మనందరి కోసం మరణించిన వాడుగా బలి అయిపోయిన వాడుగా చూస్తున్నాం. So we have come here to worship him. అందుకనే మనం ఆయన ఇక్కడ ఆరాధించడం కోసం ఇక్కడ చేరాము. Because he has shed his holy blood. ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించిన There వాడు. is no other blood. ఇంకా వేరే ఏ రక్తము లేదు. Only the blood of Jesus Christ will cleanse your sins, forgive your sins, and it will make you, or it will enable you to be found in the presence of the Lord. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధపరచగలదు, నిన్ను క్షమించగలదు, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టగలదు. I told you the 5 sacrifices. 5 యొక్క బలుల గురించి నేను మీకు చెప్తూ వచ్చాను, అర్పణల గురించి. What are those? ఆ 5 ఏంటి? బలి, Burnt offering, దహన బలి, grain offering, గ్రెయిన్ ఆఫరింగ్, గింజల, అది గ్రెయిన్ అంటే గింజలు, సస్యాలు, అది అంట. Okay, grain offering, you know English, no problem. Okay, like a wheat or paddy and all, whatever they used to harvest, no. So ఏదైతే పంట సంబంధమైన అర్పణ ఉంటుందో ఆ అర్పణ, and peace offering, శాంతి సమాధాన బలి sin అర్పణ, offering, పాప పరిహారార్థ బలి అర్పణ, and guilt offering. అపరాధ పరిహారార్థ బలి అర్పణ. To offer as an offering, taking one animal, it should have some qualities. ఏదైనా అర్పణ అర్పించాలి అన్నప్పుడు ఆ యొక్క జంతువుకి కొన్ని లక్షణాలు, కొన్ని అర్హతలు ఉండాలి. 8 types of qualities are mentioned. 8 రకాల అర్హతలు లేదంటే గుణాలు, లక్షణాలు ఆ యొక్క జంతువు కలిగి ఉండాలి. And all these 8 types of qualities are found in Jesus. ఈ 8 గుణ లక్షణాలు కేవలం యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే కనబడుతూ వచ్చినాయి. That's why we need to worship Jesus only. అందుకనే మనం యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే So ఆరాధించాలి. just quickly I'll tell, and our time is short. So I just want to tell how the 8 qualities are found in Jesus. నేను ఈ 8 లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారిని త్వరగా నేను మీకు పంచుకుంటాను. As a result, Jesus only the worthy Lamb of God to shed his blood for the remission of our sins. ఆ రీతిగా మనం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ యొక్క బలి అర్పించడానికి అర్హమైన గొర్రెపిల్లగా ఉన్నాడని. The number 1 requirement was it should be blameless and spotless. మొట్టమొదటి అర్హత ఏంటంటే అది నిష్కళంకమైన రక్తముగా, ఏ లోపము లేని రక్తముగా ఉండాలి. 1 Peter chapter 1 verse 19 says, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, the blood of Jesus Christ was blameless, or Jesus was blameless and spotless. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. And the second requirement for the sacrifice or the animal to be sacrificed was, or offered was, crown of thorns should be on the head as king. ఇంకొక లక్షణం ఏంటంటే ఆ యొక్క జంతువుకి లేదా ఆ యొక్క బలి పశువుకి ముళ్ళతో చేయబడిన ఒక కిరీటము ఉంచబడాలి అని చెప్పబడుతుంది. And when Jesus was crucified, he was crowned with the crown of thorns. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో మనం గమనించవచ్చు యేసుక్రీస్తు ప్రభువారి శిరస్సుకు Matthew 27:29. యేసుక్రీస్తు ప్రభువారి శిరముకు ఆ యొక్క ముళ్ళ కిరీటం అనేది మనం చూడొచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. మాట చదువుదాము. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరబడుచున్నారు. 27:29. క్షమించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనము.
ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని. So second requirement also was there in Jesus' life. ఆ యొక్క రెండవ గుణలక్షణం కూడా అర్హత కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి And the కనబడుతుంది. third requirement for the sacrifice was that animals 4 feet should be nailed. మూడవ గుణలక్షణం ఏంటంటే ఆ యొక్క బలి పశువు యొక్క ఆ పాదాలకు మేకులు కొట్టబడాలి లేదా చీలలు కొట్టబడాలని అర్హతగా ఉంది. And Luke chapter 24 verse 39 says, లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనం చూపిస్తుంది. 24:29 Luke 24-29లో కూడా చదువుదాం మాట. 24వ అధ్యాయము 29వ వచనం 39వ వచనం. నేనే ఆయన అంటకు నా చేతులు నా పాదం చూడడి, నన్ను పట్టి చూడడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతముకుండవని చెప్పి. See, this was also fulfilled when Jesus was crucified. His 2 hands and 2 legs were nailed with 3 nails. ఈ యొక్క మూడో అర్హత మూడో గుణలక్షణం కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు శిలువలో సిలువ వేయబడినప్పుడు ఆయన చేతులకు ఆయన పాదాలకున్న ఆ యొక్క మేకుల యొక్క గుర్తులను మనము చూడవచ్చు. And the fourth requirement was, నాలుగవ లక్షణం మనం చూసినట్లయితే, when they offered the sacrifice, the priest should divide the hide or bark of the animal that was to be sacrificed. Hide charma. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ బలి అర్పించారో అక్కడ ఉన్న యాజకుడు ఆ యొక్క చర్మాన్ని వేరు చేస్తుందిగా మనం చూస్తూ ఉంటాం పాత నిబంధనలో. So after offering the sacrifice, they remove the hide of the bark, the skin part, as the garment, animals they wear. They should divide, the priest should divide them among themselves. ఆ బలి అర్పించేటప్పుడు జంతువు యొక్క చర్మాన్ని ఆ బాహ్య సంబంధమైన ఆ చర్మాన్ని ఒలిచి బలి అర్పించేవారుగా మనం చూస్తుంటాం. John 19 verse 24 tells how Jesus' outer garment was cast lot. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చర్మం అనబడిన ఆయన యొక్క అంగీని ఏ రీతిగా తీసివేసి చీట్లు వేశారు కూడా మనము చూడవచ్చు. So in Old Testament, priests they used to divide the hide of the animal. Here they cast lot to have that outer garment of Jesus Christ. పాత నిబంధనలో ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసేవారు, ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంగీని తీసి చీట్లు వేసినట్లుగా మనము. And the fifth requirement was, ఐదో అర్హత మనం చూసినట్లయితే, animals not even one bone should be broken. జంతువుల యొక్క ఏ ఒక్క ఎముక కూడా ఇరిగినట్లుగా మనము ఎముక ఇరగకూడదు. And this happened when Jesus was crucified on the cross. His not even one bone was broken or his leg was broken. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసినప్పుడు కూడా ఆయన కొరడాలతో కొట్టారు కానీ ఆయన శరీరంలో ఏ ఒక్క ఎముక కూడా ఇరగలేదు. John chapter 19 verse 33 tells about this. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృత పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్ట లేదు కానీ. Look at this. This requirement was fulfilled when Jesus died. ఈ యొక్క అర్హత కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు మరణించినప్పుడు ఈ యొక్క కూడా నెరవేర్చబడుతూ వచ్చింది. And the sixth requirement was, ఆరో అర్హత చూసినట్లయితే, it should be given wine, vinegar mixed with gall to drink. చేదు చిరకను ఆ యొక్క జంతువుకి ఇవ్వాలి అని చెప్పి ఒక అర్హతగా చూస్తున్నాం. So when Jesus was crucified, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సిలువ వేయబడినప్పుడు, while hanging on the cross, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు, before his death, ఆయన చనిపోక ముందు they gave him drink to drink. ఆయనకి ఒక చేదు చిరకను త్రాగించడానికి ఆయనకి ఇస్తూ వచ్చారు. Shall we read Matthew chapter 27 verse 34? మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం మనం ఒకసారి చదువుదాం. If anybody finds, quickly read it, otherwise brother will read.
27:34, right? Yeah, Matthew chapter 27, verse 34. మత్తయి సువార్త 27:34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరు గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. Look at this, and see, in 7 sayings we have Jesus. I thirst, and when he tells something, now they just bring a cool drink for him here. You see, it is not cool drink to feel so comfortable, but it was adding lime to the cut wound. ఆయన శిలువలో 7 మాటలు చెప్పిన మాటలు ఒక మాట మనం చూస్తుంటాం, నేను దప్పికొని ఉన్నాను అని. ఆయన అరిచినప్పుడు, ఆయన దప్పికొన్నప్పుడు ఆయనకి మంచి చక్కని ఒక ద్రాక్ష రసం కానీ లేదా శీతల పానీయం ఆయనకి తీసుకురాలేదు, కానీ ఆయనకి చేదు చిరకని ఆయనకి ఇచ్చారు. అది ఎలా ఉంటుందంటే, అంత దప్పికలో ఒక గాయం మీద నిమ్మరసం పిండితే ఎంత మంటగా ఉంటుందో, ఆ దప్పికలో ఆయనకి ఇలాంటి చేదు చిరక కూడా అలాగే ఉంటూ వచ్చింది. So let's go quickly. 7th requirement was it should get back to life. 7వ యొక్క లక్షణము, అర్హత ఏంటంటే అది తిరిగి జీవంలోకి రాబడాలి. But it was not so when they used to offer animals. పాత నిబంధనలో మనం చూసినట్లయితే వారిచ్చిన ఏ జంతువు కూడా తిరిగి జీవంలోకి తిరిగి బ్రతికినట్లుగా మనము ఎక్కడ చూడలేదు. Only Jesus Christ, after his death, he had resurrection. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన శిలువలో మరణించి తిరిగి లేచిన వాడుగా మనము చూడవచ్చు. That's why after Good Friday we have Easter Sunday also. అందుకే ఈ యొక్క మంచి శుక్రవారం తర్వాత మనము ఈస్టర్ పర్వదినాన్ని కూడా మనము If you read Matthew chapter 28, verses 6 to 10, just read a few words. That talks about how Jesus was resurrected after his death on 3rd day. మత్తయి సువార్త 28:6-10 వరకు మనం చూసుకున్నట్లయితే ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ 3వ దినమున లేచారని మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయోకి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నా నేను. Okay. So what we see here, Jesus died and rose again on 3rd day. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి 3వ దినమున లేచినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. Friday, Saturday and on Sunday, that was the 3rd day. శుక్రవారము, శనివారము, తిరిగి ఆదివారము 3వ దినముగా మనము చూడవచ్చు. According to those days calendar, so the day used to begin and end like this. For example, Thursday 3 p.m. it will start, and Friday 3 p.m. it will be one day. పాత నిబంధన గ్రంథంలో అప్పుడున్న క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే రోజు ఒక దినము అనేది ఎలా ఉంటుందంటే, గురువారము మధ్యాహ్నం 3 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక రోజుగా వాళ్ళు పరిగణించేవారు. Whatever it may be, Thursday it will start and Friday it will be counted one day. గురువారం నుంచి శుక్రవారం వరకు ఒక దినముగా వారు పరిగణిస్తారు. Friday to Saturday another day, శుక్రవారం నుండి శనివారం వరకు ఇంకొక దినము, and Saturday to Sunday another day. శనివారం నుంచి ఆదివారం వరకు 3వ దినం లేదా ఇంకొక దినముగా వారు. Some people they say no, not 3 days, only 2.5 days. How it is on 3rd day he rose. చాలా మంది ఏమంటారంటే ఆయన 3 రోజులు కాదు 2.5 రోజులే బ్రతికాడు, 2.5 రోజులే ఆయన సమాధిలో ఉన్నాడు అన్నట్లుగా వారు చెప్తుంటారు. So since there is no time, I'm not talking about the calendar system. మనకు సమయం లేదు కాబట్టి క్యాలెండర్ గురించి ఆ విషయాలు మనం చర్చించుకోము. This you remember, it was counted from Thursday till Sunday 3 days. మనము ఇది గమనించినట్లయితే గురువారం నుంచి ఆదివారం వరకు మనం తీసుకున్నట్లయితే, And the last requirement was ఆఖరి యొక్క అర్హత ఏంటంటే, the sacrifice animals of flesh should be eaten. Animals of flesh should be eaten. 8వ గుణలక్షణము లేదా అర్హత ఏంటంటే, ఆ యొక్క బలి అర్పించబడిన జంతువు యొక్క శరీరాన్ని, ఆ మాంసాన్ని తినాలి, And we know తినబడాలి. Jesus, when he arranged the Last Supper, that is the Thursday evening, he gave bread and told, eat this one, this is my flesh. యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందు, ఆ శిలువ వేయబడక ముందు గురువారం సాయంత్రము ప్రభు బల సమయంలో ఆయన యొక్క రొట్టెలను ఆయన చూపించి, ఇదిగో నా శరీరము, దీన్ని మీరు తినుడి అని చెప్పిన వాడుగా ఉంటున్నాడు. Please read Matthew chapter 26 and 26. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం.
వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. Thank God for all the requirements were found in Jesus Christ alone. యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ అన్ని అర్హతలు, లక్షణాలు కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు. That's why only the blood of Jesus Christ will save us, cleanse our sins, అందుకని forgive us. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమే మన పాపమును కడగలదు, మనకు క్షమించగలదు. He was blameless and spotless. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని He చిందించాడు. was crowned with a crown of thorn. ఆయన ముళ్ళ కిరీటము ధరించిన వాడుగా As ఉంటున్నాడు. a king, ఒక రాజుగా king should wear the crown of gold and precious stones. సహజముగా రాజులు విలువైన వజ్రములు లేదా ఆ యొక్క రత్నములు కలిగిన కిరీటాన్ని ధరిస్తుంటారు. But it was the system in the olden days. కానీ ఆ దినాల్లో ఆ యొక్క పద్ధతి ఏంటంటే, A criminal will be crowned with a crown of thorns. ఎవరైతే దోషిగా ఉంటూ వచ్చారో ఆ దోషి ముళ్ళ కిరీటము ధరించాల్సినగా ఆ వారి To యొక్క mock him as a king. ఆయన్ని హేళన చేయడానికి ఆ రీతిగా ముళ్ళ కిరీటాన్ని వారికి ధరింపజేసేవారు. Jesus' feet and 2 hands were nailed. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2 పాదాలు 2 యొక్క చేతులు చీలలు వేయబడుతూ వచ్చినాయి. And also the priest, they divided the outer garment. యేసు ఆ యొక్క యాజకులు కూడా ఆ జంతువు యొక్క చర్మాన్ని వేరు చేసిన వారుగా ఉంటారు. But Jesus' garment was not torn, it was just kept as it is, and they cast lot to have. యేసుక్రీస్తు ప్రభువారి అంగీని చించలేదు, కానీ అది ఒక కుట్టు కూడా లేకపోవడం ద్వారా దానికోసం చీట్లు వేసి దాన్ని వారు పంచుకున్నట్లుగా చూస్తాం. The animal which was offered as sacrifice, its bones should not be broken. ఏ యొక్క ఆ జంతువుని బలి అర్పిస్తామో దానికి ఏ ఒక్క ఎముక కూడా ఇరిగి ఉండకూడదు. And it happened when Jesus Christ was sacrificed or he was crucified, even his legs were not broken. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆ యొక్క లక్షణం కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే మనము చూడగలము. And also how they gave a sure drink to him. ఆయనకి ఏ రీతిగా చేదు చిరక అందించారో కూడా మనం చూడొచ్చు. And also we see after his death how he came as ever living God. ఆయన మరణించి కూడా తిరిగి లేచి ఏ రీతిగా సజీవుడయ్యాడు కూడా మనము. But before that he arranged the Lord's table and gave them bread, telling that this is my flesh, you eat it. దానికన్నా ముందు ఆయన ప్రభు యొక్క బల్ల ఆ సమయంలో ఆయన యొక్క రొట్టెలు ఇచ్చి, ఇది నా శరీరం తినుడని ఆ యొక్క అర్హత కూడా ఆయన చూపించిన. And he said, if you don't eat, I understand you don't have any connection with me. మీరు ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగకపోతే నాతో మీకు సంబంధము లేదు అని ఆయన చెప్పిన. Last night in Bible study, one brother was studying, I don't know his name. You remember yesterday and this morning also he spoke. నిన్న బైబిల్ స్టడీలో ఈరోజు Brother took Bible study from Bangalore. Timothy? He's from Bangalore. Santosh, yeah. With great Santosh, our Santosh Garu told that we need to have 2 things, relationship and fellowship with God. మనము దేవునితో 2 సంబంధాలు కలిగి ఉండాలి, ఆయనతో సహవాసము సంబంధము కలిగి ఉండాలని ఆయన చెప్పిన వాడు వింటున్నాడు. If you want to have relationship and fellowship with God, you have to take the Lord's table. ఆయనతో సంబంధము సహవాసము కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ దేవుని యొక్క బలలో చేయవేసేవారుగా That's ఉండాలి. why I think all over the world most probably only Hebron Church, they observe Lord's table every Sunday. ప్రపంచం మొత్తం గమనించినట్లయితే కేవలం హెబ్రోన్ సహవాసం మాత్రమే ప్రతి ఆదివారము ఆయనతో సంబంధము సహవాసం కలిగి ఉండడానికి ఆ యొక్క బలను But ఏర్పరిచారు. other church mostly once in a month, once in a year or something like that, not every కొన్ని Sunday. సహవాసాలు అయితే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి కలిగి ఉంటారు. Dear children of God, దేవుని ప్రియమైన బిడ్డలారా, the holy nation, ఈ యొక్క పరిశుద్ధ ప్రజలారా, it is very important ఇది చాలా ముఖ్యమైన విషయం. to have relationship and the fellowship with God
we must take a Lord's table. దేవునితో సంబంధము, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవుని యొక్క బలులో చేయటం ఎంతో ప్రాముఖ్యమైన. Because Jesus arranged this one. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అది సిద్ధపరిచిన వారుగా. And for the discipline sake of the church, everybody must take baptism also. క్రమశిక్షణ కొరకు, పద్ధతి కొరకు ఆ బలలో చేవేసేవారు తీర్మానపూర్వకమైన బాప్తిస్మ కూడా తీసుకుని ఉండాలి. If you come to the church, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు you should have one goal, మీకు ఒకటే గురి ఉండాలి. that you are going to have relationship with your God. అది దేవునితో సంబంధం కలిగి ఉండడానికి కోసం. And you are going to have a close, intact fellowship with God. దేవునితో వ్యక్తిగతమైన చాలా ఆ దగ్గర సంబంధం కలిగి ఉండడానికి మనం So before I close నేను ముగించక ముందు and ask you to worship the Lord, దేవుని మీరు ఆరాధించడానికి ముందు, our relationship and fellowship is of two types. మన యొక్క సంబంధము దేవునితో సహవాసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. It is a vertical relationship and fellowship. అది నిలువుగా ఉండే ఒక సంబంధము, That means with God. అది దేవునితో ఉండే సంబంధము. And another is horizontal relationship and fellowship. ఇంకొక సంబంధము ఇట్లా వెడల్పుగా ఉండే సంబంధము, అది మనుషులతో కలిగి ఉండే సంబంధము. That is with our fellow believers. అది మనం తిరిగి మన యొక్క సహోదరులతో ఉండే We should సంబంధం. not have a broken relationship with each other. మనతో విరుగగొట్టబడే సంబంధము మనం కలిగి ఉండకూడదు. Or misunderstanding with each other. ఇతరుతో మనము అపార్థము కలిగి ఉండే సంబంధం కలిగి ఉండకూడదు. If at all it happens, ఒకవేళ అలాంటి సంబంధం మనం కలిగి ఉన్నట్లు, before we come to the presence of the Lord, దేవుని యొక్క సన్నిధి రాకముందే we should keep our offering one side and go back to the brother or sister, have reconciliation. మన యొక్క అర్పణ మనం విడిచిపెట్టి ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి సమాధాన పరచబడిన తర్వాత మాత్రమే. As we worship today, ఈ రోజు మనం ప్రభువుని ఆరాధించక ముందు we must remember that ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని, Jesus Christ is the only sacrifice offered for our salvation. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీ నా రక్షణ కోసము అర్పించబడిన ఆ యొక్క అర్పణగా మనము చూద్దాం. And as we worship him, మనము ఆయన ఆరాధించేటప్పుడు we show that we have a relationship with him దేవునితో సంబంధం కలిగి ఉన్నామని మనము ఆరాధిద్దాం. and we have fellowship with him. ఆయనతో సహవాసం కూడా కలిగి ఉన్నామని ప్రభువుని ఆరాధిద్దాం. And at the same time, we must maintain the relationship and fellowship with others. అదే సమయాన ఇతరులతో కూడా, తోటి సహోదరులతో కూడా మనము మంచి సహవాసము కలిగి ఉందాం. Otherwise, God will not accept it. లేదంటే దేవుని యొక్క అర్పణ అంగీకరించి. If I keep iniquity in my heart and pray, he will not listen to me. నా హృదయంలో నేను ఆ పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే నా ఆరాధన దేవుడు అంగీకరించడు. God has shed his holy blood ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన to వాడు, cleanse you, నిన్ను కడగటానికి, to save you, నిన్ను రక్షించడానికి, and to forgive you. నిన్ను క్షమించడానికి. ఆయన Not only he has forgiven, నిన్ను క్షమించడం మాత్రమే కాదు, he has forgotten all your sins. ఆయన ప్రతి పాపాన్ని మర్చిపోయిన వాడుగా ఉంటాడు. What a great joy it is. ఎంత గొప్ప సంతోషం అది. That's why Good Friday, the day of Jesus' death, is considered as Good Friday. అందుకనే ఈ శుక్రవారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా ఒక మంచి శుక్రవారంగా మనం తీసుకుంటున్నాం. He has cleansed your sins. ఆయన నీ పాపాలన్నీ కడిగి వేశాడు. He has saved you నిన్ను రక్షించాడు from the everlasting condemnation, ఆ శాశ్వతమైన ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పించాడు, from hellfire, ఆ అగ్నిగుండం నుండి తప్పించాడు. and he has forgiven your sins, ఆయన నీ పాపాలన్నింటినీ క్షమించాడు. and he has covered up your sins, ఆయన ఆ పాపాలన్నింటినీ కప్పివేశాడు. because you believed in him, ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఆయన విశ్వసించావు కాబట్టి. because you have accepted him as your personal Lord and Savior. ఆయన నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి. Now though you live, ఇప్పుడు నువ్వు జీవించినప్పటికీ you don't live, నీవు కాదు జీవిస్తుంది, but Christ liveth in you. యేసుక్రీస్తు ప్రభువు నీలో జీవిస్తున్నాడు. Galatians chapter 2 verse 20. గలతీయుల రాసిన పత్రిక 2:10. What a great joy. ఎంత గొప్ప సంతోషం. You are a new creation. నువ్వు ఒక నూతన సృష్టి. You are his temple. నువ్వు ఆయన ఆలయమై ఉన్నావు. You are his children. నువ్వు ఆయన ప్రజలుగా You ఉన్నావు. are the children of holy God. నువ్వు పరిశుద్ధమైన దేవుని యొక్క ప్రజలుగా బిడ్డగా And ఉన్నావు. you are leading a holy life. నువ్వు పరిశుద్ధమైన జీవితం And జీవిస్తున్నావు. this people should worship God in holiness. ఆ పరిశుద్ధమైన ఆ యొక్క సాక్ష్యంతో ప్రభువుని మనం ఆరాధించాలి. And in spirit and truth. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. Those kind of worship will be granted and it will be a soothing aroma to God. అలాంటి అర్పణ మాత్రమే ప్రభు అంగీకరించే సువాసన గల అర్పణంగా. May God bless you with his holiness and he enables you
May He enable you to worship Him in spirit and truth, remembering all the qualities that were found in the death of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మరణములో ఆ 8 లక్షణాలు ఏ రీతిగా కనబడుతూ వచ్చినాయో ఆ లక్షణాల ద్వారా ప్రభు మన పరిశుద్ధాత్మతో మనం ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయపడును గాక. Sorry, with translation it became 45 minutes. So please forgive us. But shall we bow down our heads, look to the Lord with great joy filled in our hearts? We'll worship God now. తజ్మాతో కొంచెం సమయం ఎక్కువైంది అయినప్పటికీ ప్రభువుని మనము తలలు వంచి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. Please do not doubt that you are saved or not. నీవు రక్షించబడ్డావా లేదా అనే ఏ సందేహం కలిగి ఉండొద్దు. Every saved believer is a righteous man or woman. రక్షింపబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే. Every saved person is a holy child of God. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి దేవుని బిడ్డే. All things are gone, behold everything has become new. అన్ని పాతవన్నీ గతించినాయి, సమస్తము నూతనం అయిపోయింది. We are His children. మనం దేవుని బిడ్డలము. Please worship. అందుకని ప్రభుని ఆరాధిద్దాం. John chapter 10, I think verse 10 tells. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 9 and 10 you read, if you believe in your heart Jesus was raised from the dead, then you are counted righteous. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల నుండి లేచాడని హృదయంలో నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు దేవుని బిడ్డగా నీతిమంతుడిగా ఎంచబడతావు. And if you confess Jesus as your personal Lord and Savior, that means you are saved. యేసుక్రీస్తు నీ వ్యక్తిగత రక్షకుడని నీ ప్రభువని నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డగా పరిగణిస్తావు. Are you doing this too? నువ్వు ఈ రెండు జరిగిస్తున్నావా? Then you are righteous. అప్పుడు నువ్వు నీతిమంతుడివి. Then you are saved person. అప్పుడు నువ్వు పాపం నుండి రక్షింపబడినవాడు. Then why there is doubt? ఇంకెందుకు నీకు సందేహము? But I wonder, every time the preacher will stand, and last night I told, is there anybody who is not saved, not accepted yet Jesus Christ? You confess your sin and do. Oh, how long we'll do this one? Till our death we'll do this. ఎప్పుడైనా ఒక బోధకుడు ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు ఇంకా మీలో పాపం ఉందా, మీరు ఒప్పుకున్నారా, మీరు మళ్ళీ మీ పాపాలు ఒప్పుకొని చెప్పినప్పుడు ఇంకా ఎంతకాలం నా పాపాలన్నీ ఒప్పుకోవాలి, చచ్చేంత వరకు నా పాపాలు ఒప్పుకోవాల్సిందేనా అని అనుకుంటాం. I'm not against to such kind of preaching. అలాంటి బోధకి నేను అనుకూలుని కాదు. But when we preach in the worship service, ఆరాధన వర్తమానంలో మనం బోధించేటప్పుడు we preach this one, ఈ విషయాన్ని మనం బోధిస్తుంటాం. that having faith that we are righteous and saved, we must be found in the presence of the Lord to worship Him. మనము పాపములు ఒప్పించబడి రక్షించబడి మన పాపాలు క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడి ప్రభువుని ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. Remove this doubt. మిగతా ఈ సందేహాలన్నీ తీసివేయి. You are saved. నువ్వు రక్షించబడ్డావు. You are righteous. నువ్వు నీతిమంతులుగా చేయబడ్డావు. Only thing you have to put into practice to live it. నువ్వు కేవలం అది ఆచరణలో మాత్రమే ఉంచాలి. Otherwise, till we go to heaven or hell, this situation will be continued. లేదంటే నువ్వు మరణించేంత వరకు లేదా నరకానికి వెళ్ళేంత వరకు నువ్వు ఇలా ఒప్పుకుంటూనే ఉండాలి. Because we do not develop this concept, I believe Jesus Christ, I am saved, I am righteous, always we try to confess and say, for our sins He died and cleansed us. How long we'll do that in His presence? ఆయన ఒక్కసారే మరణించి నీ నా పాపాలన్నిటి కోసం ప్రాయశ్చిత్తం చెల్లించాడు కాబట్టి క్షమించాడు కాబట్టి ఇంకా పలుమార్లు మనం ఆ విషయాన్ని మనం Do you ప్రస్తావించాలి. understand what I say? నేనేం చెప్తాను మీకు It అర్థమవుతుంది. is very important. చాలా అవసరమైన విషయం ఇది. You must maintain relationship and fellowship with God. దేవునితో సంబంధము సహవాసము నువ్వు కలిగి And you ఉండాలి. must live in such a way అలాంటి జీవితంలో నువ్వు జీవించాలి. that Romans chapter 10, 9 and 10 will be fulfilled in your రోమీయులకు life. రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలు అప్పుడు మనం నెరవేర్చిన వారుగా ఉంటాం. May God bless us to have a faith and hope to worship Him with great joy and excitement. ఆ రీతిగా దేవుడు మన సంతోషంతో మనము ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం.